వస్తారు కదా వాళ్ళే. మేరీ జాన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా. అండ్ ఈరోజు బ్లాగ్ స్టార్ట్ అవుతుంది మా అన్న వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. అంటే నేను నైట్ ఇక్కడనే పడుకున్నా, వాళ్ళు ఎవరు లేరు. సో దట్ నేను నేనే ఉన్నా. సో ఇప్పుడు టైం అయింది, మనం వెళ్దాం డ్యూటీకి. వాళ్ళు తీసుకున్నా. సో వెళ్దాం, ఇక ఇంటికి వెళ్దాం. నేను ఇది రూమ్కి బెడ్ కింద పెట్టాల్సింది, నేను ఇది పెట్టేసాను. ఫస్ట్ రైడ్ వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు కస్టమర్ని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నా. కస్టమర్ లొకేషన్ ఎక్కడ ఉన్నారో తెలీదు. కాల్ చేశాను, వస్తామన్నారు. కస్టమర్ వస్తారు కదా వాళ్ళే. ఇది సెకండ్ కస్టమర్ లొకేషన్. ఎక్కడ ఉన్నారో కాల్ చేస్తే వస్తున్నామన్నారు. వెయిట్ చేద్దాం. కస్టమర్ని తీసుకొచ్చి డ్రాప్ చేసేసా. ఇప్పుడు కస్టమర్ ఏమంటుంది అంటే, అది చైర్ కొంచెం ఎక్కువ చూపించింది వెయిటింగ్ టైం. నేనేమో కొంచెం అది అపార్ట్మెంట్కి కొంచెం ముందు నిలబడ్డా. ఆమె అపార్ట్మెంట్ అవుటర్ గేట్ నుంచి వచ్చింది. నువ్వు అక్కడ నిలబడడం వల్ల నీకు లేట్ అయింది అంటుంది. విచిత్రంగా ఉంది అసలు. సో మనకు నెక్స్ట్ ఆర్డర్ వచ్చింది, వెళ్దాం ఆడికి. ఇదే మన ఫిఫ్త్ కస్టమర్ని డ్రాప్ చేసిన ప్లేస్. డ్రాప్ లొకేషన్ ఇదే. సో దాని తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ ఇచ్చాడు ఆడు. ఇక నేను కూడా రప్ప కొట్టేసిన. ఇప్పుడు ఆపేసిండు, 5 ఆర్డర్లు కొట్టిన. సో ముందుకెళ్ళి చూద్దాం. మన రాయదుర్గం చెరువు మెట్రో స్టేషన్ అటు సైడ్ వెళ్ళి చూస్తే మేబీ రావచ్చు ఆర్డర్లు, చూద్దాం. మనకు ఇక్కడ ఉండి మనకు పార్సల్ అయితే పడ్డది. ఇదే ఆ పేపర్ పార్సల్. ఏవో పేపర్స్ ఉన్నాయి, ఇవి తీసుకెళ్ళి కస్టమర్కి ఇచ్చేద్దాం. ఇక్కడ వచ్చి ఇరుక్కున్నా నేను. అంటే ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, ఆటో వండి తీపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే మొత్తం 5 కిలోమీటర్స్ లాంగ్ నుంచి రావాలి. అందుకే నేను కొంచెం రాంగ్ రూట్లో వచ్చా, ఇక్కడ ఇరుక్కున్నా. అక్కడ పార్సల్ ఇచ్చేసి ఇక్కడికి వచ్చా అనమాట. ఇది హోటల్, ఇక్కడ ట్రిప్ పడ్డది. వెయిట్ చేయమన్నాడు, కాల్ చేస్తే వస్తా, వేసుకొని వెళ్దాం. ఇక పునుగులు తింటున్నా. ఇప్పుడు ఆర్డర్ ఉంది పార్సల్, తీసుకెళ్ళి ఇవ్వాలి, తినేసి వెళ్దాం. సో గాయ్స్, తినేసి వెళ్తున్నా ఇప్పుడు పార్సల్ ఇవ్వడానికి. అప్పటి నుంచి బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వస్తున్నాయి. ఆ ట్రిప్స్ కంప్లీట్ చేస్తూ నేను వీడియో తీయలేదు. ఒక్కొక్కసారి ఆపేస్తుంది, ఒక్కొక్కసారి ఆర్డర్ పడుతుంది. ఇదేదో గమ్మత్తుగానే ఉంటుంది. వెహికల్ వస్తుండే, వెళ్దాం, వెళ్ళేసి ఇద్దాం ఆడకి. అప్పుడు వీడియో ఎందుకు ఆపేసిన అంటే, మా మామకు ఈరోజు కొడుకు పుట్టిండు. సో అది వాడికి కొంచెం సీరియస్ కండిషన్ ఉండే. సో ఏం చేస్తారంటే, డాక్టర్స్ హైదరాబాద్కి పంపించారు. ఇక్కడ నీలోఫర్ హాస్పిటల్ ఉంది కదా, అయితే బాబు చనిపోయాడు అనమాట. ఈరోజే పుట్టి ఈరోజే చనిపోయాడు. సో అక్కడ నేను బిజీ అయిపోయా, దానివల్ల వీడియో చేయలేకపోయా. నాకేమనిపిస్తుందంటే, దేవుడికి ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇవ్వకూడదు, కానీ ఇలా ఇచ్చి అలా తీసుకెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. ఆ బాధ ఎవరికి తెలుస్తుందంటే, 9 నెలలు మోసిన అమ్మకి, ఎన్నో ఆశలు పెంచుకున్న నాన్నకి, వాళ్ళిద్దరికీ తెలుస్తుంది ఆ బాధ, ఆ కష్టం.
నో వర్డ్స్. మాటలు రావట్లేదు, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. సో ఫైనలీ గుడ్ నైట్ గైస్.